హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మిస్టర్ ఎంబీ వ్లాగ్స్. ఈ రోజు మనం తయారు చేసుకుందాం స్పెషల్గా కాజు బటర్ పన్నీర్. కావాల్సిన పదార్థాలు ముందుగా బటర్, కాజు, పన్నీర్, 2 ఉల్లిపాయలు, 1 టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా మనం పన్నీర్ కట్ చేసుకుందాం. మనకు కావాల్సిన సైజు పీస్ కట్ చేసుకుందాం. చూసాక మనకు కావాల్సిన సైజులో పన్నీర్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం ముందుగా పాన్ పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా వేడవనిద్దాం స్టవ్ ఆఫ్గా. ఇంకా పన్నీర్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. అన్నీ కట్ చేసుకుందాం. 1 టమాటా తీసుకుందాం. బాగా పాన్ వేడవనిద్దాం. బాగా వేడిన తర్వాత కొంచెం బటర్ యాడ్ చేద్దాం. కాజు కొద్దిగా మనం కాజు తీసుకుందాం. కాజు లైట్గా రోస్ట్ చేద్దాం. మరి ఎక్కువ రోస్ట్ అయినా బాగోదు, లైట్ రోస్ట్ అయితే బాగుంటుంది. దగ్గర మనకు కావాల్సిన ఆనియన్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెడదాం. ఆనియన్స్ మీద ఆనియన్స్ చక్క లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుదాం. ఇప్పుడు టమాటా యాడ్ చేద్దాం. ఆనియన్ టమాటా అయితే బాగా రోస్ట్ అయితే బాగా మెత్తగా ఉడికినాయి. ఒక మన స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా మనం తయారు చేసుకున్న మసాలా యాడ్ చేద్దాం. లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా గ్రేవీ తయారవునిద్దాం. ఇప్పుడు అయితే మన గ్రేవీ అయితే కరెక్ట్గా తయారైంది బాగాను. ఇప్పుడు మనం ముందుగా కాజు వేపి పెట్టుకున్నాం కదా, కాజు యాడ్ చేద్దాం. మనం పన్నీర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందాం. ఒకసారి ఎంత చూద్దామా. మన కాజు బటర్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా గార్నిష్ చేద్దాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. టోటల్గా అయితే మన కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కాజు పన్నీర్ కర్రీ రెడీ. ఓకే గైస్, మన పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం విత్ పులకా తోటి. Excellent content.